ఇండియాలో దాదాపు 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. అండ్ మనందరికీ తెలిసినట్టే మన దేశం ఒక డెవలప్డ్ కంట్రీ కాకపోవడం వల్ల ఇక్కడ ఒకేసారి అందరికీ హై క్వాలిటీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ని ఫ్రీగా ఇవ్వడం అనేది మన దేశ గవర్నమెంట్కి చాలా కష్టం. సో అందుకే ఈ రెండు సెక్టార్స్లో కూడా గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీస్ని అలౌ చేసింది. అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లాంటి అత్యవసర సేవల్ని ప్రజలకి అందించడానికి గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ కంపెనీస్ కూడా పోటీ పడొచ్చు అన్నమాట. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే ఇండియాలో చాలా హాస్పిటల్స్ ప్రజల అవసరాలని అవకాశంగా తీసుకుని వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దానికి లక్షల్లో బిల్లు వేసి వాళ్ళని కంప్లీట్గా రోడ్డు మీదకి లాగేస్తున్నాయి. దీనివల్ల సఫర్ అయ్యేది ఎవరో తెలుసా? మన దేశంలో అత్యధికంగా ఉన్న పేద అలాగే మధ్యతరగతి ప్రజలే. సో మీరు గమనిస్తే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే క్వాలిటీ హెల్త్ సర్వీసెస్ అనేవి అందరికీ కావాలి, కానీ ఒక్కోసారి అవి గవర్నమెంట్ హాస్పిటల్స్లో దొరకడం లేదు అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో మనం కొనలేకపోతున్నాం. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ వచ్చిందే ఇన్సూరెన్స్. అంటే ఒక వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్ సర్వీసెస్ కోరుకున్నప్పుడు అట్ ద సేమ్ టైం ప్రైవేట్ హాస్పిటల్స్ వేసే బిల్స్ని తట్టుకోలేనప్పుడు తను చూస్ చేసుకోవాల్సిన వెపనే ఇన్సూరెన్స్. అయితే అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి అండ్ ఈ బిజినెస్ చేసే కంపెనీలకి డబ్బులు ఎలా వస్తాయి? ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు మనం ప్రీమియం రూపంలో కట్టే డబ్బు కంటే చివర్లో మనం క్లెయిమ్ చేసుకునేటప్పుడు వచ్చే డబ్బు చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఇది ఎలా సాధ్యపడుతుంది? అసలు ఇన్సూరెన్స్ ఎన్ని రకాలు? మన మీద ఆధారపడిన మన కుటుంబానికి ఫ్యూచర్లో ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలంటే ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీని చూస్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. మన దేశంలో ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయలు టర్నోవర్ చేసే వ్యాపారాల్లో ఈ ఇన్సూరెన్స్ కూడా ఒకటి. అయితే అసలు ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి మీకు ఏం అర్థం కావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసే బిజినెస్ ఏంటి అండ్ వాటికి డబ్బులు ఎలా వస్తాయో మనకి తెలియాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు మేజర్గా రెండు రకాలుగా ఆదాయాన్ని సంపాదిస్తాయి. ఒకటి అండర్ రైటింగ్ రెవెన్యూ, ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్. అండర్ రైటింగ్ రెవెన్యూ అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్కి ప్రీమియం ద్వారా వచ్చే డబ్బులో క్లెయిమ్స్ ద్వారా పోయే డబ్బుని తీసేస్తే మిగిలిన దాన్ని అండర్ రైటింగ్ రెవెన్యూ అంటారు. అర్థం కాలేదు కదా? చెప్తా చూడండి. బేసిక్గా మీరు ఏ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా లైక్ లైఫ్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్ ఎట్సెట్రా, ఇలా మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ కంపెనీస్కి ప్రీమియం పే చేస్తారు. అండ్ ఇలా ప్రీమియమ్స్ ద్వారా వచ్చే డబ్బులే ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్కి మేజర్ రెవెన్యూ. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇలా ప్రీమియమ్స్ కట్టే వాళ్ళలో కొంతమందికి వాళ్ళ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు. దానికి బేసిక్గా రెండు రీజన్స్ ఉంటాయి. ఒకటి, వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయలేదని కొంతమంది క్లెయిమ్స్ని ఈ కంపెనీలో రిజెక్ట్ చేస్తాయి. అండ్ మరికొంతమంది కొన్ని రోజులు ప్రీమియమ్స్ కట్టి మిగిలిన దాన్ని మధ్యలోనే వదిలేస్తారు. ఇంకొంతమంది అయితే పూర్తిగా ప్రీమియమ్స్ కడతారు కానీ చివర్లో వాటిని క్లెయిమ్ చేసుకోరు. సో ఇలా కంపెనీలు రిజెక్ట్ చేసిన పాలసీస్ అండ్ క్లెయిమ్ చెయ్యని పాలసీస్ అన్నీ కలిపి ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ప్రాఫిట్స్గా మారతాయి. ఇది ఎలాగో అర్థం కావాలంటే ఈ ఎగ్జాంపుల్ గమనించండి. ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి పాలసీస్ ద్వారా ఒక సంవత్సరానికి 10 లక్షల రూపాయల ప్రీమియమ్స్ వచ్చాయి అండ్ క్లెయిమ్స్ ద్వారా అందులో 9 లక్షలు ఖర్చయిపోయాయి. మిగిలిన 1,00,000 ఏదైతే ఉంటుందో అదే ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్కి లాభం అన్నమాట. అయితే ఇది కేవలం ఒక టైప్ రెవెన్యూ మాత్రమే. సెకండ్ టైప్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్. అంటే కస్టమర్స్ కట్టే ప్రీమియమ్స్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీస్కి ప్రతి నెల డబ్బులు వస్తాయి కదా, వాటిని ఈ కంపెనీస్ డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. లైక్ షేర్స్, బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. వీటిలో వచ్చే ప్రాఫిట్స్ కూడా ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్కి లాభాలుగా మారతాయి. సో ఇలా పాలసీస్ రిజెక్ట్ అవ్వడం అండ్ అన్క్లెయిమ్డ్ పాలసీస్ ద్వారా వచ్చే డబ్బు అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వచ్చే డబ్బు ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ని నడిపిస్తాయి. కానీ ఈ కంపెనీస్కి ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. లైక్ ఎంప్లాయీ శాలరీస్ అండ్ కమిషన్స్, పబ్లిసిటీ అండ్ మెయింటెనెన్స్ ఎట్సెట్రా. బట్ మేజర్గా ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి అయ్యే ఖర్చు వాళ్ళ కస్టమర్ క్లెయిమ్స్ని సెటిల్ చేయడమే. అయితే మనలో చాలామంది డైలీ వచ్చే స్పామ్ కాల్స్ని తట్టుకోలేకో లేదా ఎవరో చెప్పారనో సరైన అవగాహన లేకుండా ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుని సంవత్సరాల తరబడి కష్టపడి ప్రీమియమ్స్ కట్టాక చివర్లో క్లెయిమ్స్ చేసుకునేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే చాలామంది ఏజెంట్స్ ఎలా అయినా మీకు ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్మాలి అనే ఇంటెన్షన్తో మీకు కలిగే బెనిఫిట్స్ చెప్తారు, కానీ అందులో మీకు ఎగైనెస్ట్గా ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మీకు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయరు. అందుకే ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఎక్స్పర్ట్ అడ్వైజర్తో మాట్లాడాలి. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.
అండ్ దానికోసం ప్రెజెంట్ మార్కెట్లో ఉన్న బెస్ట్ ప్లాట్ఫామ్ డిటో ఇన్సూరెన్స్. ఈ ప్లాట్ఫామ్లో మీరు ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకుని మీ కాల్ని షెడ్యూల్ చేసుకుంటే మీరు ఫ్రీగా ఎక్స్పర్ట్ అడ్వైజర్స్తో మాట్లాడి మీ అవసరాన్ని బేస్ చేసుకుని మీ ఇన్కమ్ అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఆధారంగా మీకు ఎలాంటి పాలసీ సూట్ అవుతుందో వాళ్ళే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందులో మీకు ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఉంటుంది. ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు స్పామ్ కాల్స్ లేకుండా ఫ్రీగా ఎక్స్పర్ట్ అడ్వైజర్స్తో మాట్లాడి డెసిషన్ తీసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ డిటో ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ని విజిట్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అయితే మనం ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా వర్క్ అవుతాయో చూసాం. కానీ ఇప్పుడు అసలు ఇన్సూరెన్స్ ఎన్ని రకాలు అండ్ వాటిని ఎవరు ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ప్రతి మనిషికి తన జీవితంలో అనుకోకుండా కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు, లేదా కావాల్సిన వ్యక్తులని కోల్పోవడం వల్ల కావచ్చు. ఇలాంటి ఒక్కో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక్కో సర్వీస్ని లాంచ్ చేశాయి. లైక్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ ఎట్సెట్రా. అయితే అసలు వీటిలో ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్లు ఏంటి అండ్ అవి ఎవరు తీసుకోవాలో చూద్దాం. నెంబర్ 1, హెల్త్ ఇన్సూరెన్స్. మన డైలీ లైఫ్లో చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఒక్కోసారి చాలా సీరియస్ ఇష్యూస్గా మారి వాటి ట్రీట్మెంట్ కోసం మనం చాలా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనం ఎంత హెల్తీగా ఉన్నా ఒక్కోసారి మనం బైక్ మీదో లేదా కార్లోనో ట్రావెల్ చేసేటప్పుడు అనుకోకుండా జరిగే యాక్సిడెంట్స్ వల్ల మన హెల్త్ పాడై మనం రికవర్ అవ్వడానికి మన మీద, మన ఫ్యామిలీ మీద సడన్గా ఫైనాన్షియల్ బర్డెన్ పడుతుంది. సో అలా మనం బ్రతికుండగానే మనకి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. నెంబర్ 2, టర్మ్ ఇన్సూరెన్స్. ఇది జనరల్గా చాలా మందికి తెలిసిందే. ఒక వ్యక్తి తను బ్రతికున్న టైంలో ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతూ ఉంటే తను చనిపోయాక తన ఫ్యామిలీకి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు చేరుతుంది. అయితే ఇక్కడ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక వ్యక్తి 30 ఏళ్లకి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఆ ప్రీమియం కట్టాక ఆ 30 ఏళ్లలో తనకి ఎలాంటి ప్రాణహాని జరగకపోతే, అంటే తను ఆ 30 ఏళ్ల తర్వాత కూడా బ్రతికి ఉంటే తను కట్టిన ఇన్సూరెన్స్ నుండి తనకి ₹1 కూడా వెనక్కి రాదు. అందుకే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో మనం కట్టే ప్రీమియం తక్కువ ఉంటుంది, మనకి రిటర్న్లో వచ్చే డబ్బు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ ఈ పాలసీస్ తీసుకున్న అందరికీ దాన్ని చివరిలో క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు. అందుకే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వాళ్ళకి తక్కువ ప్రీమియంకే ఎక్కువ సెటిల్మెంట్ అమౌంట్ని ఇస్తాయి. అర్థమైందా? అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, 30 ఏళ్ల పాటు మనం కష్టపడి కట్టిన డబ్బు మనకి ఏం కాకపోతే లాస్ అయినట్టేనా, దీనికి సొల్యూషన్ లేదా అని. ఉంది, అదే లైఫ్ ఇన్సూరెన్స్. అంటే ఒక వ్యక్తి 30 ఏళ్ల పాటు కట్టిన ప్రీమియం డబ్బు ఆ 30 ఏళ్లలో తను చనిపోకపోయినా లాస్ అవ్వకుండా ఉండాలి అంటే వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. అయితే ఇది విన్న తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ కంటే ఇదే బాగుంది కదా, మనం కట్టిన డబ్బులు ఒకవేళ మనం చనిపోకపోయినా వెనక్కి వచ్చేస్తుంది కదా అనిపిస్తుంది, అవునా? కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే టర్మ్ ఇన్సూరెన్స్లో మనకి ఏం కాకపోతే డబ్బులు రిటర్న్ రావు కాబట్టి అక్కడ ప్రీమియం కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ లైఫ్ ఇన్సూరెన్స్లో మనకి ఏమైనా అయినా ఏం కాకపోయినా ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత ఆ డబ్బులు మనకి రిటర్న్ ఇవ్వాలి కాబట్టి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ప్రీమియం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో సేమ్ లైఫ్ ఇన్సూరెన్స్ లాగే కార్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అని చాలా రకాల ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఉంటాయి. అండ్ అవన్నీ చేసేవి కూడా దాదాపు ఒకటే బిజినెస్. అదే ఫ్యూచర్లో మీకు వచ్చే రిస్క్ని తగ్గించడానికి ఇప్పటి నుండి డబ్బులని సేవ్ చేయడం. అయితే అసలు ఇన్సూరెన్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి అండ్ ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ని ఎవరు చూస్ చేసుకోవాలో చెప్తా చూడండి. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడూ కూడా కుటుంబంలో ఉన్న అందరూ తీసుకోకూడదు. అది కేవలం ఎవరైతే కుటుంబ పెద్దగా ఉండి ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటారో వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. బికాస్ ఒకవేళ కుటుంబాన్ని ఆర్థికంగా నడిపే వాళ్ళకి ఏమైనా అయితే అప్పుడు ఆ కుటుంబం ఫైనాన్షియల్ ట్రబుల్ని ఫేస్ చేయకుండా ఉంటుంది. నెక్స్ట్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరూ తీసుకోవాలి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మనకి వచ్చే వ్యాధులు ఏజ్తో సంబంధం లేకుండా వస్తున్నాయి. యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్, క్యాన్సర్స్ అండ్ ట్యూమర్స్ లాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ చేయాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అండ్ ఎగ్జాక్ట్గా అలాంటి టైంలోనే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనల్గా లైఫ్ ఇన్సూరెన్స్, ఇది కాస్త ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మీ ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ మీ ఇన్కమ్ని బేస్ చేసుకొని మీరు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా లేదా అనేది మీరే నిర్ణయించుకోవాలి. అర్థమైందా? సో ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మీ లైఫ్కి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండడం మాత్రమే కాదు, మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎలా అంటే ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80C ప్రకారం
మనం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా సుమారు 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ని పొందొచ్చు. అయితే ఎవరైనా సరే ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత తక్కువ ప్రీమియంకే వాళ్ళకి పాలసీ వస్తుంది. అంటే మన ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనం ఇన్సూరెన్స్ పాలసీకి కట్టాల్సిన ప్రీమియం అమౌంట్ కూడా పెరిగిపోతుంది. సో ఇదంతా విన్నాక ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిది అనే డౌట్ వస్తుంది, అవునా? దీనికి మనం మెయిన్గా చూసుకోవాల్సింది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. అంటే ఎవరైనా సరే వాళ్ళు కట్టిన డబ్బులు వెనక్కి రావాలనే కోరుకుంటారు. సేమ్ అలాగే ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి 100 పాలసీస్ ద్వారా ప్రీమియమ్స్ వస్తే అందులో ఆ కంపెనీ 98 పాలసీస్ని సెటిల్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఆ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది 98% ఉంటుంది. అంటే ఆ కంపెనీలో 100 మంది ఇన్సూరెన్స్ తీసుకుంటే అందులో 98 మందికి వాళ్ళ డబ్బులు వెనక్కి వచ్చాయని అర్థం. సో అందుకే మనం ఎప్పుడూ కూడా ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉన్న కంపెనీస్లోనే ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోవాలి. అర్థమైందా? అంతేకాదు చాలా మంది ఎంప్లాయీస్ జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళ కంపెనీస్లో కార్పొరేట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది కదా అని చెప్పి వాళ్ళు పర్సనల్గా ఇన్సూరెన్స్ తీసుకోవడం మానేస్తారు. నిజానికి ఇది అంత మంచి విషయం కాదు. ఎందుకంటే ఒకవేళ మీరు ఆ జాబ్ని మధ్యలోనే మానేస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా కోల్పోతారు. అండ్ అది కాకుండా కార్పొరేట్ కంపెనీస్ యొక్క ఇన్సూరెన్స్ ప్లాన్స్ చాలా కాంప్రహెన్సివ్గా ఉంటాయి. అంటే హాస్పిటల్ యొక్క రూమ్ ప్రైజెస్లో కానీ మెడికల్ ఎక్స్పెన్సెస్లో కానీ వాళ్ళు చాలా రకాల లిమిటేషన్స్ పెడతారు. అందుకే ఒకవేళ మీ కంపెనీ మీకు ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేసినప్పటికీ పర్సనల్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. సో ఫైనల్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకప్పుడు ఇన్సూరెన్స్ అనే పేరు విన్నా అది తీసుకోవాలన్నా చాలామంది దాన్ని ఒక నెగిటివ్ థింగ్గా చూస్తూ భయపడేవారు. కానీ ఒకప్పుడు మన దేశంలో ఈ ఇన్సూరెన్స్ సర్వీసెస్ సరిగా లేక కొన్ని లక్షల కుటుంబాలు వాళ్ళ కుటుంబ పెద్దలని కోల్పోవడం వల్ల సడన్గా రోడ్డు మీద పడిపోయేవి. కానీ ఈరోజు పరిస్థితులు మారాయి. మనకి ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మనం చేయాల్సిన పనల్లా మన ఇన్కమ్ అండ్ హెల్త్ని బేస్ చేసుకుని ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడమే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఒక ఎక్స్పర్ట్ అడ్వైజర్తో ఫ్రీగా మాట్లాడిన తర్వాత వాళ్ళ సలహాలను బేస్ చేసుకుని ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే ఈ డిటో ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ని చెక్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.